హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి మార్నింగే ఇలాగా క్లీనింగ్ సెక్షన్ లో ఉన్నాను అనుకుంటున్నారా? శ్రావణ శుక్రవారం అండి. సో పూజ చేయలేనంత మాత్రాన ఇవన్నీ చేయకూడదు అని రూల్ ఏం లేదు కదండి. నేనైతే సాంప్రదాయాల్ని చాలా గౌరవిస్తాను. అందుకే ఇవన్నిటినీ కూడా చాలా పద్ధతిగా ఆచరిస్తాను. ఏ పూజ అయినా ఇవి తప్పకుండా మా ఇంట్లో జరగాల్సిందే. నార్మల్గా అయితే బయటన మెయిడ్ ముగ్గేసేస్తుంది, కానీ శ్రావణ శుక్రవారం కదా, తను హాలిడే కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. చూడండి, నేను ఇక్కడైతే వర్క్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి ఏమో నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉంటాడు. అది చాలా చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో తర్వాత నా పని నేను చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే గడపకి పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ పెడతానండి. ఏ ఫెస్టివల్ అయినా సరే తప్పకుండా చేస్తాను. సో ఇలా చేస్తూ ఉంటే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందండి. ఇల్లంతా కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి వాటిని తప్పకుండా అనుసరిస్తాను నేను. పూజ చెయ్యరు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే నేనైతే చెప్పలేను, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేసి ఆ సాంప్రదాయాల్ని నేను అలా అనుసరించడం నాకు అలవాటైపోయింది. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతాను. సో నాకు దీంట్లో చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకే నేను వాటిని ఫాలో అవుతూ ఉంటాను. సో ఇక్కడైతే పసుపు రాస్తున్నాను. పసుపు ఇలాగా రాసినప్పుడు గడపకి బయట నుంచి రాయాలి అనేది నేనైతే చాలా చోట్ల విన్నాను. అందుకే బయటనే కూర్చుని నేను పసుపు రాసి ముగ్గులు అవి పెడుతున్నాను అనమాట. సో ఈ ముగ్గులు అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో తాంబూలం తీసుకోవడం కోసం అని ఇన్వైట్ చేశారండి. వెళ్ళాలి. సో దానికోసం కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. కొంచెం కాదు, బాగానే ఫ్రెష్ అప్ అవ్వాలి. సో రెడీ అవుతున్నాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ ఏమో మామిడి ఆకులు తెచ్చారు. వాటిని తోరణాలుగా కట్టే టైం ఇంకా లేకపోయింది నాకు. అందుకే అప్పటికే లేట్ అవుతుంది. ఇంకా తాంబూలం కోసం రెడీ అవడానికి వెళ్ళిపోయాను. ఆయన అయితే ఇంకా మామిడి ఆకుల్ని అలాగా పెడుతున్నారన్నమాట. నార్మల్గా అయితే మామిడి ఆకుల్ని తోరణాలు కట్టుకుంటే బాగుంటుందండి, కానీ అంత టైం లేకపోవడం వల్ల ఇంకా ఆకుల్ని అలాగా పెట్టేస్తున్నాం అన్నమాట. పెట్టేశాము. ఇంటికి ఒక కళ అనేది వస్తుందండి దీనివల్ల. నెక్స్ట్ డే రాఖీ కూడా ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇలా ముగ్గులు వేసేసాను, నాకు వచ్చినట్టు, నాకు చేతనైనట్టు. ఇక్కడ వైట్ ఫ్లోర్ మీద ముగ్గులు వేస్తే ఇంకా అసలు ఏమి కనిపించదు కదండి. నా గడప ముగ్గు అండి ఇది. వెళ్దామని చెప్పేసి అని రెడీ అయ్యి అనమాట. ఇది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ శారీ, సెమీ పట్టు శారీ అండి. సో ఇది వేసేసాను ఈ సారీ. ఇదైతే లుక్ బాగుంటుంది అని చెప్పేసి అని. అండ్ ఇదైతే చాలా ముగ్ధాలో తీసుకున్న శారీ అండి. ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అది కూడా. సో దానికి మ్యాచింగ్ గా ఏమో ఇలాగా సింపుల్ జ్యువెలరీ, ప్యూర్ గోల్డ్ జ్యువెలరీతో మ్యాచ్ చేస్తాను. సో ఇప్పుడైతే అక్కడికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. శుక్రవారం ఏం జరిగింది అనేది మీకు ఈ వ్లాగ్ లో మొత్తం చూపిస్తాను. సో చూసేసేయండి. నేను తాంబూలం అందుకోవడానికి వెళ్ళిన దగ్గర పూజ అయితే చాలా బాగా రెడీ చేసుకున్నారండి వాళ్ళు. అమ్మవారిని, కలశాన్ని చాలా బాగా రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే పూజ అయితే వీడియో చేసుకోగలిగాను, కానీ అక్కడ నేను తాంబూలం తీసుకున్నది వీడియో చేయలేకపోయాను. తాంబూలానికి వెళ్ళి అయితే వచ్చేసానండి. మార్నింగ్ వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే 5:30 అవుతుంది అన్నమాట. 5:30 అవుతుంది. మళ్ళీ వెళ్ళాను, అంటే ఇంకొక ఫ్లోర్ లో ఇంకొకరు పిలిచారు, ఇంకొక ఫ్లాట్ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చేసాను. వాళ్ళు చక్కగా పారాణి వేశారండి, చూపిస్తాను మీకు పారాణి. సో ఇప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వంట డ్యూటీలోకి మారాలి. ఎందుకంటే ఇంటికి మా అమ్మాయి, అంటే మా బావగారి గారి అమ్మాయి, అల్లుడు వస్తున్నారు.
సో వాళ్ళకి ఏమో ఒక ప్రిపరేషన్ చేయాలి. సో వంట డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో అంతకంటే ముందు మీకు ఒక డ్రెస్ చూపిస్తాను. నేను రాఖీ కోసం అని చెప్పేసి అని తీసుకున్నాను. నా కోసం కాదులేండి, రాఖీ గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నాను అనమాట. అదైతే మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ శారీ. కనిపిస్తుందా? ఇప్పుడైతే డ్రెస్ చూపించేస్తాను. ఇది గిఫ్ట్ పర్పస్ లా తీసుకున్నానండి. ఈ డ్రెస్ యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ మాకు లక్కీ అని చెప్పేసి అని ఉంటుంది, లక్కీ షోరూమ్ అన్నమాట. చాలా అసలు ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా సరే ఎప్పుడు రష్ ఉంటుందండి. సో దిస్ ఇస్ డ్రెస్ మాట. ఇలా వచ్చింది డ్రెస్. ఓవరాల్గా ఇలా ఉంది. డ్రెస్ కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సో లాంగ్ లెంత్, ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట. జార్జెట్ క్లాత్ ఇది. చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అది కూడా నాకు బాగా నచ్చేసింది. వర్క్ అంతా కూడా చాలా చాలా బాగా నచ్చేసింది నాకు. సో నచ్చింది అని చెప్పేసానే ఇంకా తీసేస్తున్నాను నేను. మోడల్ నచ్చింది నాకు, ప్రిల్స్ అవి నచ్చినాయి. ఓల్డ్ మోడలే, అంటే వచ్చి చాలా రోజులు అయింది ఈ మోడల్. కానీ నాకైతే ఈ కలర్, ఈ మోడల్ తన దగ్గర లేదని చెప్పేసని సో నేను తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది చూడండి, వర్క్ చాలా చాలా బాగుంది కదా. సో దీనికైతే సింపుల్ గా చున్నీ అయితే వెరీ స్మాల్ చున్నీ ఇచ్చారండి, సేమ్ కలర్. ఒక లేస్ ఇచ్చారు. సో దాంతో పాటు ఒక బెల్ట్ కూడా ఇచ్చారన్నమాట. ఇలాగా బాగుంది కదా. సో అదండి డ్రెస్. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటున్నాను. చేసి ఏదైనా ఆలు ఫ్రై కానీ, ఆలు కర్రీ కానీ, కుర్మా కానీ చేసేసేయాలి. చేసేసి రైస్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా మళ్ళీ తాంబూలానికి పిలుస్తారో ఏంటో, అందుకే అప్రాన్ వేసుకుని వంట స్టార్ట్ చేసుకుంటాను. పారాణి అండి, యాక్చువల్లీ తాంబూలం ఇవ్వడానికి తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడ పారాణి కూడా పెట్టారు వాళ్ళు. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేను ఇప్పుడు పసుపు రాయడమే కదా, ఇది కూడా ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకొక వర్క్ ఏదైనా మిగిలిపోయిందంటే ఈ కుషన్స్ అండి. ఈ కుషన్స్ వేయడం మర్చిపోయాను. ఇంకా మళ్ళీ రేపు రాఖీ పౌర్ణమి హడావిడి ఉంటుంది కాబట్టి నాకు కుషన్స్ వేయడానికి టైం దొరకదు. కాబట్టి హడావిడిగా ఇంకా కుషన్స్ అయితే మార్చేస్తున్నాను. సో నేను ఇక్కడైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో అది చేసే విధానం పూర్తిగా మారిపోయింది. అంటే ఏంటో ఒక స్థాయిని చూపించుకుంటున్నారు. దేవుడు మనం ప్రేమగా మనస్ఫూర్తిగా పిలిస్తే ఎలాగైనా పలుకుతాడని నా ఒపీనియన్. నాకు సోషల్ మీడియాలో మొత్తం చూసిన తర్వాత రహస్య గోరెక్కర్ అంటే కిరణ్ అబ్బవరం గారి వైఫ్ చేసిన పూజ చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా చేసుకున్నారు ఆవిడ. అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనం ఏది చేసినా సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది. ఒక చిన్న టిప్ అండి, నేను యూజ్ చేస్తాను, అందుకోసమని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. సో అయితే ఇది జవ్వాది మాట, జవ్వాదు అని ఉంటుంది. సో ఇది ఏంటంటే కొంచెం పౌడర్ తీసుకుని అది మనం వాటర్లో మిక్స్ చేసి కర్టెన్స్ దగ్గర కార్నర్స్లోని అలాగా మనం స్ప్రే చేసుకుంటే, ఇలా వాటర్లో కలుపుకుని, ఇంకా మన దగ్గర గులాబీ రేఖలు అలాంటివి కూడా ఉన్నా అవి కూడా మనం ఫ్రెష్ చేసి వేసుకోవచ్చు. ఆ రెండు కలిపి మొత్తం కార్నర్స్ అంతా కూడా, ఇల్లంతా కార్నర్స్ అంతా కూడా మనం స్ప్రే చేసినట్లయితే అసలు ఇల్లంతా ఎంత స్మెల్ అంటే, యాక్చువల్లీ న్యాచురల్ మనకి స్ప్రేస్ ఎలా ఉంటాయో అలా పనిచేస్తుందండి. రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఇవి న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్ టైప్లో అన్నమాట పనిచేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఎక్కడైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని. ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వంట చేయడానికి అయితే కిచెన్లోకి వచ్చేసానండి.
ఆలు కర్రీ కోసం ఆలు కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆలు కర్రీ చేయాలి. ఆల్రెడీ పప్పు పెట్టేసాను, పప్పు అయిపోయింది. సో ఈ ఆలు కర్రీ కూడా అయిపోతే ఆల్మోస్ట్ వంట అయిపోయినట్టే. చాలా టైం అయితే చాలా అయిపోయిందండి, 8 అయిపోతుంది నైట్. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాను. రేపే కదా రాఖీ. నేను ఇక్కడ ఒక అన్నయ్యకి రాఖీ కట్టాలి. ఆ అన్నయ్యకి రాఖీ కట్టడం కోసం రాఖీ నేను తీసుకోలేదు అనమాట. రాఖీ తీసుకుందామని వెళ్ళాను, వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా ఈ ఆలు కర్రీ చేసేస్తే ఇంక వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి లంచ్ డిన్నర్ పెట్టేస్తేనే డిన్నర్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారండి. మా పాప అల్లుడి గారు వచ్చేసారు, ఇంట్లో ఉన్నారు లోపల. నా సామాన్ స్టాండ్ చూస్తారా? ఒకసారి నేను బ్లాగ్లో చెప్పాను కదా, సామాన్ స్టాండ్ అన్నమాట ఇది. సో ఇదండి, ప్రస్తుతానికి అయితే ఇలా జరుగుతుంది రాఖీ హడావుడి. రేపు జరగాల్సిన హడావుడి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలే శ్రావణ శుక్రవారం, దానికి తోడు సాటర్డే, ఇంకా వెజిటేరియన్ కదండి. అందుకోసమనే వెజిటేరియన్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ముందు ఆలు కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేను ముందు అదే తీసుకుంటాను, ఆలు కర్రీ. అంటే పన్నీరు తినరు, అందుకోసమని పన్నీర్ చేయలేదు, లేకపోతే పన్నీర్ చేద్దాం అనుకున్నాను. సో ఆలు కర్రీ చేసి మామిడికాయ పప్పు అయితే ఈజీగా అవుతుందని చెప్పేసి అప్పటికే 7 అయిపోతుందండి. అందుకోసమనే ఫాస్ట్గా ఇంక వంట చేసేస్తున్నాను. సో నా వంట అయితే ఇలా అవుతుందండి. ఓ పక్కన ఆలు కర్రీ, మరో పక్కన మామిడికాయ పప్పు తాళింపు పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకా రైస్ అయితే ముందుగానే చేసేసాను. తర్వాత పులిహోర ఉంది, పులిహోర అండ్ చక్కెర పొంగలి చేసినవి ఉన్నాయి ఆల్రెడీ. సో వాటితో ఇవి వడ్డించేస్తే ఇంకా ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇదండి నా ఫెస్టివల్. సో పప్పు అయితే తాలింపులోకి వెళ్ళిపోతుంది. ఇంకా వాటి టేస్టింగ్ టైం అన్నమాట. టేస్ట్ చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. మళ్ళీ ఉప్పది అటు ఇటు అయిందనుకోండి, నేను అనుకున్నట్టే నాది ఆలు కర్రీలో ఉప్పు చాలలేదన్నమాట, అందుకే ఉప్పు యాడ్ చేస్తున్నాను. అంటే కంగారుగా చేసిన వంటలు కొన్నిసార్లు ఉప్పులు అటు ఇటు అవుతూ ఉంటాయండి. అందుకోసమని నేను తక్కువ వేసుకుంటూ ఉంటాను. చుట్టాలు వచ్చినప్పుడు ముందుగానే తక్కువ వేసే వండుతాను అనమాట. సో నా శ్రావణ శుక్రవారం అయితే ఈ విధంగా గడిచింది. ఇదండి నా బ్లాగ్, ఈరోజు శ్రావణ శుక్రవారం బ్లాగ్. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా, నేను పండగ చేయకపోయినా ఇంట్లో ఆల్మోస్ట్ పండగ వాతావరణాన్ని సృష్టించుకుని పాజిటివ్ వేలో నేనైతే చేసుకుంటూ ఉంటాను అంతా కూడా. సో మనం ఏదైనా సరే ఒక కాన్ఫిడెంట్గా చేస్తే అది ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని గట్టిగా నమ్ముతాను నేను. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్ ఛానల్.